100 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ప్రతి ఏడు జరుగుతున్న భీమన జాతర జగిత్యాల జిల్లా రైకల్ పట్టణంలో రెండవ రోజుకు చేరుకుంది. రేపు మూడవ రోజు రథం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల నుండి అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ భీమన స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఈ సంవత్సరం ఆలయ నిర్వాహకులు ఉన్నారు. దేవుని లింగయ్య గారు ప్లస్ అన్న దేవుని రాజం గారు మరియు ఉమేష్ వీళ్ళు ప్రతి ఏటా వీళ్ళ వంశమే ఈ యొక్క జాతరను నిర్వహిస్తారు. ఆ యొక్క చరిత్ర గురించి మనం వీరి మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పండి, ఈ ఆలయ చరిత్ర గత 100 సంవత్సరాల విశిష్టమైన టెంపుల్. ఈ ఆలయ చరిత్ర ఏంటి? 100 సంవత్సరాల పైననే ఉన్నది ఈ భీమన దేవాలయ చరిత్ర. గతంలో దేవుని భీమక్క అనే అమ్మ పురంల వాస్తవ్యురాలైన ఆమె రాయికలకు వివాహం చేసుకొని రావడం జరిగింది. ఆమె దైవపరంగా పురంలలోని భీమన దేవాలయాన్ని ప్రతి వారం ప్రతి నెలకు ఒకసారి దర్శించి ఆ పురంల భీమన దేవుణ్ణి ప్రత్యక్షంగా కొలుస్తూ ఉండేది. దానిలో భాగంగా నేను ఏదైతుందో ఇప్పుడు ప్రతిసారి పురంలకు పోయేదానికంటే నేను నా దేవుణ్ణి రాయికల్లోనే ప్రతిష్ఠించుకుంటాననే ఉద్దేశంతో ఆ దేవుని నమ్ముకొని ఆ ఉద్దేశంతో రాయికల్లో ఈ భీమన్న దేవాలయ నిర్మాణాన్ని ఆమె చేపట్టడం జరిగింది. 100 సంవత్సరాలలో పైననే ఉన్న ఈ భీమన్న దేవాలయ చరిత్ర. ఆమె ఇక్కడ ఆ దేవుణ్ణి ప్రతిష్ఠించి ఈ రాయికల్ పట్టణంలో భీమన్న దేవాలయ నిర్మాణాన్ని కొనసాగించి ఇప్పుడు ఈ స్థాయికి ఈ దేవాలయం రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదటిసారి వచ్చే పౌర్ణమి రోజున దేవుని కళ్యాణము, దాని తర్వాత రోజు దైవ దర్శన నిమిత్తనము, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మూడవ రోజు భీమన్న మహాజాతర ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ జాతర ఉత్సవాలు దేవుని వంశస్థులైన వీరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడతాయి. దీనికి ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ రాయికల్ పట్టణ ప్రజలే కాకుండా మండల ప్రజలే కాకుండా మల్లాపూర్, సారంగపూర్, మేడిపల్లి, జగిత్యాల వారి నుండి కూడా ఈ జాతరకు విచ్చేస్తున్నారు. నమ్ముకున్న కోరికలు తీర్చే దేవునిగా ఒక ప్రత్యేకమైన భక్తులకు నమ్మకం ఉన్నది కాబట్టి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతూ దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుందని ఇది మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. దాని అభివృద్ధి జరగాలి, ఆలయంలో ఈ అభివృద్ధి జరగాలని మీరు కోరుకుంటున్నారా? ఆ అభివృద్ధి ఏమిటి? ఎలాంటి నిర్మాణాలు జరగాలని కోరుకుంటున్నారు ఇక్కడ ఆలయం ద్వారా? అంటే దీనికి గుడి ముందట కొద్దిగా సీసీ రోడ్డు వేసి ఉంది. అది కాక దానికి ఆనుకొని గుడి చుట్టూ సీసీ రోడ్డు నిర్మించాలనే ఉద్దేశం మాకున్నది. అలాగే గుడి ముందు కామన్ కానీ ఇక్కడ 3 బొమ్మల దగ్గర కూడా భీమన్న దేవాలయ సింబల్ తోటి అక్కడ 3 బొమ్మల దగ్గర ఒక పెద్ద కమాన్ కూడా ఏర్పాటు చేయాలని ఉన్నది. దానికి గవర్నమెంట్ చొరవ కానీ ఎవరైనా దాతల చొరవ కానీ ఉంటే అది మీరు ముందుకు వచ్చి మీ ద్వారా కూడా అటువంటి నిర్మాణాలు ఏమైనా చేయగలిగితే వీరు ఆలయ నిర్వాహకులు, ఈ దేవుని వంశస్థులు ఇక్కడ ఉంటారు. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమాలు ఉన్నవి దేవునికి ఇంకా మీరు ఏ రకంగా మేము హెల్ప్ చేయాలనుకున్నా కానీ ఈ వంశస్థులను సంప్రదించి వారి సూచనలు తీసుకొని ఏదన్నా ఇంకా లోపల మీరు ఇంకా వేరే ఏదైనా అభివృద్ధి చేయాలనుకున్నా కానీ వీళ్ళు సూచించిన సూచనల మేరకు వీరిని కలిసి నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆలయం అభివృద్ధి చెందుతుందని మేము కోరుతున్నాం. Anu